పర్వాలేదు. మంత్రపాఠः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। नमस्कार है सर। नमस्कारम जी बाबू गाరు చెప్పండి సందేహాలు ఉన్నాయా? ఆ పుస్తకం వచ్చింది సార్ చెప్దామని. जी సంతోషం అండి. అస్తు మనము అవ్యయ భావ సమాసం చెప్పుకుంటున్నాము. నిన్న అవ్యయ భావ సమాసంలో అవ్యయానికి ప్రాధాన్యత ఉంటుంది. అవ్యయ భావ సమాసంలో అవ్యయానికి ప్రాధాన్యత ఉంటుంది. ఇంకోటి ఈ అవ్యయ భావ సమాసంలో అవ్యయ పదం పూర్వంలో ఉంటుంది. పూర్వంలో ఉంటే పూర్వపదంలో ఉంటుంది. ఉత్తర పదం అని ఏదో ఒక సంధ్యా శబ్దం ఉంటుంది, ఏదైనా శబ్దం ఉంటుంది, సుబంత శబ్దం ఉంటుంది ఉత్తర పదంలో. ఉత్తర పదంలో సుబంత శబ్దం ఏదైనా కావచ్చు, కానీ పూర్వంలో మాత్రం అవ్యయ శబ్దమే ఉండాలి అని చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ అవ్యయానికి పక్కన సుబంత శబ్దానికి సమాసం చేసినప్పుడు సమస్త పదం ఏదైతే ఏర్పడుతుందో ఆ రెండు కలిపినప్పుడు ఆ సమస్త పదం కూడా అవ్యయంగా మారిపోతుంది. ఆ సమస్త, ఎందుకంటే మొత్తానికి అవ్యయ భావ సమాసం చేశాం కాబట్టి మొత్తం కూడా అవ్యయంగా మారిపోతుంది అని నిన్న మనం చెప్పుకున్నాము. అందులోనే కొన్ని బిందువులు కూడా నిన్న చూశాము. అందులో పూర్వపదంలో ఉండాలి, సప్తమి విభక్తి యొక్క అర్థంలో, తర్వాత సమీప అర్థంలో, సమృద్ధి అర్థంలో 3 సందర్భాల్లో మనం చూశాము. ఇప్పుడు అదే క్రమంలో వృద్ధి, వృద్ధి అంటే నాశనం. ఇక్కడ వృద్ధి అంటే వృద్ధి యకారానికి రుకారం ఇచ్చామట. వృద్ధి, వృద్ధి అంటే ఇక్కడ నాశనము లేదా దరిద్రత ఏదైతే ఉంటో ఆ విషయాన్ని వృద్ధి శబ్దంతో చెప్పామండి. ఇక్కడ వృద్ధి వేరు, వృద్ధి వేరు, ఇక్కడ అది గమనించండి. తో సప్తమి విభక్తి యొక్క అర్థంలో అదే అనే అవ్యయపదాన్ని ఉపయోగించాము. దగ్గర అనే అర్థంలో ఉప అనే అవ్యయపదాన్ని ఉపయోగించాము. సమృద్ధి అనే అర్థంలో సు అనే అవ్యయపదాన్ని ఉపయోగించాము. ఉపయోగించి దానికి ఉదాహరణ ఎలా ఉంటాయో చూసాము మనము. ఇప్పుడు అదే క్రమంలో 4వ బిందు రాసుకోండి. 4వ బిందు వృద్ధి. వృద్ధి అంటే మీకు అది స్లైడ్ మీద కనిపిస్తుంది, చూసి రాసుకోండి. వృద్ధి శబ్దం. స్లైడ్ లేడు మహోదయ, లేదు స్లైడ్. జీ జీ అందులో ఇప్పుడు పెడతారండి, లక్ష్మి గారు పెడతారు. తో వృద్ధి శబ్దము. వృద్ధి అంటే లకారంకి రాఫండి, వకారము రాఫా ప్లస్ యకారము. వకారము ప్లస్ యకారము. ఆ యకారానికి రుకారం ఇస్తాం. యకారానికి ఉకారం ఇస్తాం అన్నమాట. చూడండి, మీకు స్లైడ్ మీద ఇక్కడ నేను రాశాను కూడా చూడండి, ఇక్కడ కనిపిస్తుంది. ఎక్కడంటే స్క్రీన్ కనిపిస్తలేదు సార్. కనిపిస్తుంది. వృద్ధి ఇంకా మీరు రాయలేదు అందులో, ఇలాగా రాస్తాను. ఓకేనా? జీ జీ ఇప్పుడు మీకు మొత్తం కనిపిస్తుంది. జీ జీ అది ఎందుకంటే పుస్తకం అలాగే ఉంది. పుస్తకంలో కొంచెం ప్రింట్అవుట్ కొంచెం సరిగా లేదు కాబట్టి మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు. మీకు ఎక్కడైతే అర్థం కాదు మీకు మీరు స్లైడ్ మీద రాస్తున్నాను, మీరు దాన్ని చూసి రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే, అస్తు. ఇక్కడ చూడండి, ఇప్పుడు నీటికి కనిపిస్తుంది. సో వృద్ధి అర్థంలో
వృద్ధి అంటే ఏం చెప్పాను? దరిద్రత లేదా నాశనం. నాశనం కాదు, దరిద్రత ఎక్కడైతే ఉంటుందో అక్కడ నాశనం ఉంటుందన్నమాట. ఓకే, సో వృద్ధి అర్థాన్నిచ్చేటువంటి దూర్ ఇత్యాది అవ్యయ పదాలకు దరిద్రత. దూర్ ఇత్యాది అవ్యయ శబ్దాలకు సుబంతాలతోటి అవ్యయీభావ సమాసం అవుతుంది. సుబంతాలతోటి అవ్యయీభావ సమాసం అవుతుంది. ఏం చెప్పండి? వృద్ధి అర్థాన్ని ఇచ్చేటువంటి దూర్ ఇత్యాది, దూరం ఒక పదం చెప్పాను, అది చాలా ఉంటాయి. దూర్ ఇత్యాది అవ్యయాలకు సుబంతాలతోటి అవ్యయీభావ సమాసం అవుతుంది. అవ్యయీభావ సమాసం అవుతుంది. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ రాసుకోండి, కనిపిస్తున్నాయి కదా. దుర్హరివర్షం. ఉదాహరణ ఏంటంటే, మూల ఉదాహరణ దుర్హరివర్షం. రేపం అనేది పైకి వెళ్ళిపోతుందండి. పైకి అంటే హకారం పైకి వెళ్ళిపోతుంది. హరివర్షంలో ఉన్నదా హా పైకి రేపం వెళ్ళిపోతుంది, అందుకే దుర్హరివర్షం అంటాం. దీనికి విగ్రహవాక్యం ఎలా ఉంటుంది రాసుకోండి. హరివర్షస్య వృద్ధి. హరివర్షస్య వృద్ధి. చిన్న డాష్ ఇచ్చేసి దుర్హరివర్షం అయిపోయింది. దుర్హరివర్షం అంటే అటువంటి వర్షం ఎక్కడైతే వర్షాలకు అభావం ఉంటుందో, ఆ అభావం కారణంగా, వర్షాభావం కారణంగా దరిద్రత వచ్చేసిందంట. ధన సంపన్నత అంటూ ఏం లేదు, ధాన్య సంపద అంటూ ఏం లేదు, కాబట్టి ఆ స్థితి వచ్చిందన్నమాట. అందుకే దుర్హరివర్షం అని చెప్పామంట. అదేవిధంగా దుర్యవనం కూడా అలాగే వస్తుంది. అంటే వస్తుంది దుర్యవనస్య వృద్ధి. దుర్యవనం, యవనంకి దరిద్రత. యవనములు అని చెప్పి ఒక వ్యక్తి విశేషం యొక్క సమూహం అండి. యవనులు అంటే అప్పట్లో ముస్లిమ్స్ ని యవనులు అనేవాళ్ళు. దుర్యవనం, దుర్యవనస్య వృద్ధి దుర్యవనం. అలాగే అంగదేశం అంగదేశం కదా, దుర్భంగదేశస్య వృద్ధి దుర్భంగదేశం అలా వస్తాయన్నమాట. దుర్భంగదేశస్య వృద్ధి దుర్భంగదేశం అలా ఉంటాయి. ఇక్కడ విగ్రహవాక్యం చూపించలేదు. ఒకటి తెలిసిందంటే దాన్ని బట్టి ఇటువంటి 100 శబ్దాలు ఇచ్చినా కూడా మనం ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. దుర్హరివర్షం, దుర్యవనం, దుర్భంగదేశం. అటువంటి దేశము ఎక్కడ దరిద్రత ఉందో, అటువంటి యవనులు ఎక్కడ దరిద్రత ఉందో, అంటే ఎక్కడైతే నాశనం స్థితి ఎక్కడైతే ఉందో, నాశనానికి జరిగే స్థితి అన్నమాట. అస్తు, ఇవి ఉదాహరణ చూసాము. నెక్స్ట్, అది దరిద్రత నాశ అనే అర్థంలో ఏ ఉపసర్గం దుర్ అనే అవ్యపదాన్ని ఉపయోగించాం. దుర్ అనే అవ్యపదము ఏ దాని సమాసమైంది? హరివర్ష అనే శబ్దంతో సమాసం చేశాం.
యవన శబ్దంతో సమాసం చేశాం, బంగదేశంతో సమాసం చేశాం. దుర్ అనే అవ్యపదానికి బంగదేశంతో కలిపినప్పుడు అవిభావ సమాసం అయిపోతుంది. దుర్ అనే అవ్యపదాన్ని హరివర్ష శబ్దంతో కలిపినప్పుడు అవిభావ సమాసం అవుతుంది. అలాగే దుర్ అనే శబ్దాన్ని యవన శబ్దంతో కలిపినప్పుడు అవిభావ సమాసం అవుతుంది. ఈ రకంగా అవ్యపదంతో సుబంత పదాన్ని కలిపినప్పుడు అవిభావ సమాసం చేస్తా ఉంటాం. ఎప్పుడైనా కానీ అవ్యంతో సుబంతం ఎప్పుడు కలిసినా అది అవ్యయీభావ సమాసమే అవుతుంది. అది గుర్తు పెట్టుకోండి. అస్తు. నెక్స్ట్ 5వ బిందు రాసుకోండి. ఇప్పుడు దరిద్రత నాశనం అనే అర్థంలో దుర్ అనే అవ్యపదాన్ని ఉపయోగించాము. నెక్స్ట్ ఇంకో బిందు చెప్తున్నా. అభావార్థంలో అభావం లేదు అంటే ఇప్పుడు శునకస్య అభావ, కుక్కుటస్య అభావ, పుస్తకస్య అభావ, అలా ఏదైనా కానీ అభావం లేదు అనే అర్థంలో చెప్పడానికి ఏ ఉపసర్గాన్ని ఉపయోగిస్తాము అది చూపిస్తున్నాయి ఇక్కడ. అభావ అర్థంలో అభావ అర్థంలో అభావ అర్థంలో అభావ అర్థంలో నిర్ ఇత్యాది అవ్యయాలకు అభావ అర్థంలో అభావ అర్థంలో నిర్ ఇత్యాది అవ్యయాలకు నిర్ అని ఉపసర్గం అండి. కూడా నిర్ ఇత్యాది ఉపసర్గాలే అవ్యాలుగా మారిపోతాయి. కొన్ని చోట్ల ఏంటంటే ఉపసర్గం కాదు ఇది అవ్యయం ఎందుకు వచ్చింది అనుకోవద్దు. ఉపసర్గాలకే కొన్ని సందర్భాలు అవ్యయం కూడా పేరు వస్తుందండి. అస్తు. అభావ అర్థంలో నిర్ ఇత్యాది అవ్యయాలకు నిర్ ఇత్యాది అవ్యయాలకు సుబంతంతో నిర్ ఇత్యాది అవ్యయాలకు సుబంతంతో అవ్యయీభావ సమాసం అవుతుంది. సుబంతంతో అవ్యయీభావ సమాసం అవుతుంది. సుబంతంతో అవ్యయీభావ సమాసం అవుతుంది. ఎగ్జాంపుల్ నేను చూసుకోండి. చూడు ఇక్కడ అవిభావ సమాసం వెళ్ళినప్పుడు నిర్ ఎప్పుడు వచ్చినా అభావాన్ని ద్యోతించడానికి అభావాన్ని ప్రకటించడానికి కోసం వస్తుందండి. అది మీకు ఉదాహరణ తెలుస్తుంది. ఉదాహరణ రాసుకోండి. నిరుమక్షికం. మూడు ఉదాహరణ ఏంటి? నిరుమక్షికం. మక్షిక అంటే ఈగ. ఏంటండి? మక్షిక అంటే ఈగ. ఈగలు ఉంటుంటాయి కదా మనకు పౌరులు కూడా ఎక్కువ. నిరుమక్షికం. దీనికి విగ్రహవాక్యం వస్తుంది మక్షికాణం అభావ. మాకు ఇక్కడ ఈగల యొక్క అభావం. ఇక్కడ ఈగలు లేవండి మాకు ఇక్కడ. కొన్ని చోట్ల ఎక్కువ ఈగలు ఉంటాయండి. ఇక్కడ పండ్లు పలహారాలు ఉన్న చోట, ఎక్కడైతే గందగి ఉండే చోట ఎక్కువగా ఇవి ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట. దోమలు కాదండి, దోమలకు అది వేరు. ఇక్కడ ఈగలు అంటున్నాను. దోమలకి ఈగలు తేల్చడే ఉంది. ఎక్కువ ఇంట్లో కూడా ఉంటుంటాయి అన్నమాట. ఇక్కడ తీపి పదార్థాలు మధుర పదార్థాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ వస్తూ ఉంటాయి. ఇక మక్షికాణం అభవ. ఇక్కడ మక్షిక ఈగలు లేవు. దాన్ని నిర్మక్షికం అంటాం. నిర్మక్షికం భవనం, నిర్మక్షికం స్థలం. అటువంటి స్థలం ఎక్కడైతే మక్షికలు ఈగలు దోమలు లేవు, ఈగలు లేని స్థలం. నిర్మక్షికం ఏదైనా ప్రాంత విశేషం ఏదైనా చేసుకోవచ్చు. మక్షికాణం అభావ నిర్మక్షికం. పుస్తకానం అభావ నిర్పుస్తకం. పుస్తకాలు లేవు. అదేవిధంగా మనుష్యానాం అభావ నిర్మనుష్యం. జనానాం అభావ నిర్జనం. ఫలానాం అభావ నిర్ఫలం. అలా ఎన్నో వందల శబ్దాలు చెప్పుకోవచ్చు అండి. అభావార్థాన్ని సూచన నిరు అనే ఉపసర్గను ఉపయోగిస్తాము. అది గుర్తుపెట్టుకోవాలి. పుష్పానాం అభావ నిర్పుష్పం. నిర్పుష్పం అంటే ఏదో ఒక విశేషణంగా వస్తుంది, ఏదో సంకేతంగా వస్తుంది. మొత్తానికి అభావాన్ని ద్యోతిస్తుంది. ఇలాగ ఎన్నో రాసుకోవచ్చు. ఒకటి చెప్పుకోం. మక్షికానాం అభావ = నిర్మక్షికం. ఇప్పుడు మశకం. మశకం అంటే దోమలండి. మశకానాం అభావ నిర్మశకం. ఇక్కడ మశక దోమలు ఏం లేవండి. ఈ ప్రాంతంలో లేవు, ఈ స్థలంలో లేవు. అది ఏదని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే లేవో అది విశేషం ఏదని చెప్పుకోవచ్చు మనం. మశకానాం అభావ నిర్మశకం. మశకానాం అభావ నిర్మశకం. సో అన్ని విగ్రహాలకు అన్నిటికి రాయాల్సిన అవసరం లేదు. ఒకటి రాసుకుంటే దాన్ని బట్టి మిగతా అన్ని మీరు సొంతంగా రాయొచ్చండి. సో నెక్స్ట్ ఉదాహరణ రాసుకుంటే నిర్జనం. నిర్జనం కనిపిస్తుంది చూడండి. జనానాం అభావ. జనుల యొక్క అభావం నిర్జనం అంటే ఇక్కడ జనులు లేదు, దాని నిర్జనం.
నిర్జనం వనం, అటువంటి వనం ఎక్కడైతే జనులు లేదో, మనుషులు లేదో నిర్జనం అంటాం. ఓకే, నెక్స్ట్ అండి. నిర్జనం. నెక్స్ట్ విజ్ఞానం అభావ నిర్విఘ్నం. ఎటువంటి విఘ్నాలు, ఎటువంటి కష్టాలు, ఎటువంటి దుఃఖాలు లేవండి, నిర్విఘ్నం అంటామట. విజ్ఞానం అభావ నిర్విఘ్నం. 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 ఓకే, నెక్స్ట్ బిందు రాసుకోండి. నెక్స్ట్ బిందు ఇలా ఎన్ని రాసుకోవచ్చండి. సమాప్తి ఇలా జరిగిపోయింది ఇలాంటి అర్థం చెప్పడం కోసం అత్యయను ఉపసర్గను ఉపయోగిస్తున్నా. అత్యయ. ఓకేనా. అత్యయ అంటే ఏంటి? అత్యయ ఇలాంటి అర్థంలో. అత్యయ అంటే ఏమిటి? సమాప్తి, సమాప్తము లేదా జరిగిపోయింది, జరిగిపోయింది ఇలాంటి అర్థంలో అత్యయ అంటామంట. అత్యయ జరిగిపోయింది లేదా సమాప్తమైనది. అత్యయ. అత్యయ సమాప్తి లేదా జరిగిపోయింది. అత్యయ అర్థంలో, అత్యయ అర్థాన్ని ఇచ్చేటువంటిదండి. అత్యయ అర్థంలో నిర్ ఇత్యాది, నిర్ ఇత్యాది అవ్యయాలకు, నిర్ ఇత్యాది అవ్యయాలకు అత్య ఇత్యాది అర్థంలో, నిర్ ఇత్యాది అర్థంలో ఉన్నటువంటి నిర్ ఇత్యాది అవ్యయాలకు, అత్య అర్థంలో ఉన్నటువంటి నిర్ ఇత్యాది అవ్యయాలకు సుబంతాలతోటి అవ్యయభావ సమాసం అవుతుంది. నిర్ ఇత్యాది అవ్యయాలకు సుబంతాలతోటి అవ్యయీభావ సమాసం అవుతుంది. నిర్ ఇత్యాది అవ్యయాలకు సుబంతాలతోటి సమాసం అవుతుంది. సుబంతాలతోటి సమాసం అవుతుంది. నిర్ ఇత్యాది అవ్యయాలకు సుబంతాలతోటి సమాసం అవుతుంది. నిర్ ఇత్యాది అవ్యయాలకు సుబంతాలతోటి సమాసం అవుతుంది. ఓకేనా. తో ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ రాసుకోండి. నిహిశీతం. నిహిశీతం. నిహిశీతం అంటే ఇప్పుడు చలి, చలికి సమాప్తి. ఇప్పుడు మనకు చలి ఇప్పుడు ఈ మధ్య తగ్గిన రీతిలో చలి ప్రాయ దాదాపుగా తగ్గింది అన్నమాట. సమాప్తి వైపు ఉంది, ప్రాయ సమాప్తిగానే ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు. అంత చలి లేదు. డిసెంబర్లో మనకి ఎక్కువ చలిగా ఉండేది అన్నమాట మన దక్షిణ భారతదేశంలో. ఉత్తర భారతదేశంలో అయితే ఇంకా ఇప్పుడు చలి విపరీత భయంకరంగా ఉంటుందండి అక్కడ. అస్తు. నిహిశీతం. శీతస్య అత్యయః. శీతస్య అత్యయః ఈజ్ ఈక్వల్ టు నిశీతం అంటాం. అంటే సర్ది, చలికి సమాప్తి, దాన్ని అత్యయః అంటాం. నిశీతం. శీతస్య, శీతం అంటే శీతాకాలం, చలికాలం యొక్క సమాప్తి. చలికాలం అయిపోవచ్చిందండి అన్నట్టుగా. శివరాత్రికి శివ శివ అంటూ చలి వెళ్ళిపోతుందని చెప్తారు కదా మన పెద్దలు. అట్లా సమాప్తి వైపు ఉందన్నమాట. శీతస్య అత్యయః నిశీతం. ఏంటండి? నిశీతం. షకారానికి షకారం ఇచ్చే చెప్పుకుంటూ నిహి విసర్గం వస్తుంది.
నిశ్శీతం. విసర్గం. ఓకే. విసర్గం రాదు ఇక్కడ. విసర్గం పెట్టుకోండి. విసర్గానికి సా రాదు. విసర్గానికి సకారం రాదు. విసర్గం నిహిశీతం. శంఖంలోనే సకారం. నిహిశీతం. అదేవిధంగా హిమస్య అత్యయ నిర్హిమం. హిమం అంటే మంచు, మంచుగడ్డలు. అంటే హిమస్య అత్యయ నిర్హిమం. హిమానికి సమాప్తి, మంచుగడ్డలకి సమాప్తి. అలాగా ఇంకా ప్రసంగాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి యథార్థమైన అర్థం మనకు తీసుకోవచ్చు. సామాన్య శాబ్దిక అర్థం చెప్పుకుంటున్నాం. హిమస్య అత్యయ నిర్హిమం. హిమస్య అత్యయ నిర్హిమం. అలాగే నిర్దాఘం, నిర్నిధాగం. నిర్నిధాగం అంటే ఏంటి మహోదయ అర్థం? నిర్నిధాగం. ధాగ అనే ధాతు ధారణార్థంలో ఉంది. ఇక్కడ దా ధాతు కాబట్టి దాధాతి తాఘం. ఇది చెప్తా అండి. హంధాతు తీసుకుని హంధాతు ఓ అంతే రిన్యస్సు దాదాతు అండి. అంటే దానానికి సమాప్తి, ఇవ్వడానికి సమాప్తి, అలాంటి అర్థం ఏదైనా ఉండాలి. ధారణ చేయడానికి సమాప్తి, ధరించడానికి స్థితి లేదు, సమాప్తి ఓది ఉంది, అలా ఉండొచ్చండి. ధాతు అయితే అలా ఉంటుంది. కొంచెం భిన్న ధాతు తీసుకుంటే వేరే విధంగా ఉండొచ్చు. అది నేను చెప్తాను మళ్ళీ. నిష్ప్రావృట్. నెక్స్ట్ ప్రావృటస్ అత్యయ నిష్ప్రావిట్. మహోదయ నిష్ప్రావిట్. మహోదయ 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 జీ చెప్పండి. మహోదయ అది నిసర్గ ఏంటండి? విగ్రహవాక్యం ఏంటండి? నిదాఘస్య అత్యయ. నిదాఘస్య నిదాగశ్చ అత్యయ నిర్నిదాఘం. నిర్నిదాఘం. महोदय निधागः इत्युक्ते ग्रीष्म ऋतुः, स्वेदः, उष्णः, చెమట, 4 రకాల అర్థాలు ఉన్నాయి. చెమట. చెమట, గ్రీష్మ ఋతువు, స్వేదము. స్వేదము స్వేదం అంటే చెమట. స్వేదం అనేది స్వేదము, ఆతపము, ఉష్ణము అని కూడా అర్థం ఉంది. ఉష్ణం అని ఉష్ణంతో ఆతపని ఎండ, ఎండకు సమాప్తి, చెమటకి సమాప్తి. నిధాగ కాలం అంటారు, వేసవకాలం. గ్రీష్మ సమాప్తి. నిధాగ కాలం అంటే వేసవకాలం మహోదయ. వేసవి కాలం కాల వాచకమైనప్పుడు అలా తీసుకోవచ్చు అండి. ఓకేనా. ఇంకోటి ఇప్పుడు మనం అంటుంటాం, ఇప్పుడు మనకు లూ నడుస్తూ ఉంటున్నమాట. ఈ ఎండకాలం మనకు చాలా భయంకరంగా గమ్మగిస్తూ ఉంటున్నమాట. దాన్ని అప్పుడు ఆ చెమటలు చాలా భయంకరంగా ఉంటాయి, ఎక్కడ కూర్చొని నిలబడలేం. అటువంటి దానికి సమాప్తి అన్నట్టుగా ఏం తీసుకోవచ్చు. కాల విశేషంగా ఋతు విశేషంలో ఉంది కాబట్టి ఈ రకం తీసుకోండి. నిధాఘం. ఓకేనా. గ్రీష్మకాలానికి సమాప్తి, లేదంటే అటువంటి చెమట స్వేదానికి సమాప్తి ఏదైనా తీసుకోవచ్చు. ప్రావుట్కు సప్తమి విభక్తి రూపాలు ఏంటి సార్? ఏంటండి? షష్ఠి విభక్తి ప్రావృషి. రూపాలు. ప్రావృషి. ఓకే. నిష్ప్రావృత్. ఇది కూడా అలా. ప్రావృతస్య అత్యయ నిష్ప్రావిట్. ప్రావృత ప్రకృతి రాజాకు చెప్తా. ప్రావృత్ ప్రకృష్ణ వ్రాట్. ప్రకృష్ణ రాజతి ప్రావృత్ అని చెప్పి కూడా చెప్తాను. విరాట్ ఎలా చెప్తా ప్రావృత్. అలాగా ఒక గొప్ప పండితునికి అలాగూ తీసుకుంటారు ప్రావృత్ శబ్దం. నిష్ప్రావృత్. దానికి విగ్రహవాక్యం ప్రావృషినా అండి? సప్తమి విభక్తిలో అడిగారు వాళ్ళు. ఓకే. ప్రావృతస్య అత్యయ. ప్రావృషస్య అపత్యం. క్షమ్యతాం. ప్రావృష అత్యయ
నిష్ప్రావృత్ ఇక్కడ విసర్గానికి సకాలం వచ్చింది, మూడో సకాలం వచ్చిందండి సంధి నియమం ప్రకారంగా. నిష్ప్రావృత్ విసర్గానికి మూడో సకాలం వచ్చేసింది ఇక్కడ. అస్తు. దానికి Next. ఋతువు కాదు సార్ అది. విగ్రహవాక్యం ఋతువు కాదు రాశారండి? ప్రావృట్ అంటే. నేను ఋతు అని చెప్పలేదండి, ఋతు కాదండి అది. ప్రావృత్ దాని విగ్రహవాక్యం ఏంటి మహోదయ? ప్రావృషస్య అత్యయః నిష్ప్రావృత్. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ చూడండి, సప్తమి బిందు రాసుకోండి, 7వ బిందు రాసుకోండి. ఇప్పుడు అత్యయం అంటే సమాప్తమైంది, జరిగిపోయింది అనే అర్థంలో మనం చూసాము అనే అర్థం సందర్భం బట్టి తీసుకుంటాం అన్ని కూడా. ఇప్పుడు నెక్స్ట్ అసంప్రతి అంటే, అసంప్రతి అంటే ఆ సమయంలో, ఆ సమయోచితం అని చెప్తాం కదా, ఆ సందర్భం, ఆ సమయం, అలాంటి సందర్భంలో. ఓకేనా? అసంప్రతి అంటే ఉచిత సమయం కాదు, అనుచిత సమయం అనే అర్థంలో. అసంప్రతి అర్థంలో అంటే అసంప్రతి అంటే ఆ సమయో ఉచితం అంటే ఉచితమైన సమయం కాదు అనే అర్థంలో అండి. ఉచితమైన సమయం కాదు ఇలాంటి అర్థంలో దాన్ని అసంప్రతి అంటాం. సంప్రతి కాదు, అసంప్రతి. ఆ సమయోచితమైనటువంటి అంటే అనుచితమైనటువంటి సందర్భంలో. అస్తు. అసంప్రతి అర్థంలో వర్తమానటువంటి అతి అనే అవ్యయపదానికి, వర్తమానమైనటువంటి అతి అనే అవ్యయపదానికి అసంప్రతి అర్థంలో వర్తమానమైనటువంటి అతి అనే అవ్యయపదానికి అతి అనే అవ్యయపదానికి మళ్ళొకసారి చెప్తారు. అసంప్రతి అర్థంలో వర్తమానమైనటువంటి అతి అనే అవ్యయపదానికి సుబంతంతో సమాసం అవుతుంది. సుబంతంతో అవ్యయీభావ సమాసం అవుతుంది. అసలు సుబంతంతో అవ్యయీభావ సమాసం అవుతుంది. 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 ఉదాహరణ రాసుకోండి. ఇక్కడ అతి అనే అవ్యయపదము వేరే సుబంధం సమాసం అవుతుందంట. కానీ ఇక్కడ అతి అనే అవ్యయపదం ఏ అర్థంలో వచ్చిందండి? ఆ సమయము. ఈ సమయం కాదండి, అసమయంలో వచ్చారు, ఉచిత సమయంలో రాలేదు, అలాంటి అర్థం. ఆ సమయం అంటే చెప్పిన సమయం కాకుండా విపరీతమైన సమయం, భిన్నమైన సమయం, అలాంటి అర్థంలో అతి అనే అవ్యయపదాన్ని ఉపయోగించామన్నమాట. అస్తు. రాసుకుని ఉదాహరణ అతి నిద్రం. ఏంటి ఉదాహరణ? అతి నిద్రం. ఏ సమయంలో నిద్రపోకూడదు ఆ టైం నిద్రపోతాడు. ఆ సమయంలో నిద్రపోవడం అంట. ఆ సమయంలో నిద్రపోవడం. ఇక్కడ అతి శబ్దము ఉచితమైన సమయం కాకుండా అనుచితమైన సమయంలో. ఇప్పుడు సాయం సంధ్యా సమయంలో పడుకోకూడదు అండి. ఆ టైంలో ఎవరు కూడా పడుకోకూడదు. చాలా మంది ఈరోజు అంటే పరిస్థితి ఎలా వచ్చే ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది. కొంత అలవాటైపు ఆలస్య ప్రమాదంతో కూడా పడుకుంటూ ఉంటారు. సూర్యోదయం వచ్చిన తర్వాత లేవదండి. మామూలుగా శాస్త్రం విధి విధానం చెప్తుంటే సూర్యోదయం కంటే ముందే లేవాలండి ఖచ్చితంగా. సూర్యుడు ఉదయించక ముందుగా మనం లేవాలి ఖచ్చితంగా. ఎందుకంటే సూర్యుడు ఉదయించేటప్పుడు లేచామనుకోండి, ఆ సూర్యుడు ఉదయించేటప్పుడు ఏవైతే కిరణాలు మన మీద పడతాయో అవి రోగ ప్రతిరోధక క్షమతను పెంచుతాయి. ఆ కిరణాల్లోంచి చాలా శక్తివర్ధకమైనటువంటి
ఆ కిరణాలు ఉత్పన్నం అవుతాయి అక్కడ. అంటే అన్ని రకాలుగా ఉపయోగపడతామట. శారీరక వికాసం కావచ్చు, రోగ ప్రతిరోధక క్షమత కావచ్చు. ఆ సమయం ఉషాకాలం అనేది చాలా ఉత్తమమైందని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది. అందరి అనుభవజ్ఞులు ఋషి మహర్షులు చెప్తున్నది మనకు. అది యథార్థమైంది. ఇంకోటి ఆ సమయంలో ఉదయం ప్రాతः సమయంలో లేవడం వల్ల ఏమవుతుందంటే అనుకున్న పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ఉదయం లేవగానే ముందు లేచి అన్ని పనులు చేసుకున్నాం అనుకోండి, మనం ఏ పని చేసినా నిర్విఘ్నంగా అన్ని సమయానికి సక్రమంగా కొనసాగుతూ ఉంటాయి. అది కావాలంటే మీరు పరీక్షించి చూసుకోవచ్చు. టయానికి లేచి టయానికి పని చేసుకుంటే ఏ పనులు ఏ టైంలో ఏది చేసుకుని ఆ పని చేసుకుంటే అన్ని సక్రమంగా జరుగుతాయి, అన్ని యుక్తిపూర్వకంగా జరుగుతాయి. ఎటువంటి టెన్షన్ లేకుండా, ఎటువంటి లోపాలు లేకుండా, ఎటువంటి విఘ్నాలు లేకుండా అనాయాసంగా అన్ని జరిగిపోతాయండి. అస్తు ముఖ్యంగా రోగ ప్రతిరోధక క్షమతను పెంచుకోవచ్చు ఆ టైంలో. అందుకే ఆ టైంలో తిరగమని చెప్తున్నమాట. ఆ గాలి, ఆ వాతావరణం అన్నిటికీ చాలా ఉపయుక్తంగా ఉంటుంది, ఉపయోగకరంగా ఉంటుంది. అస్తు శరీరానికి మంచి ఆరోగ్యం కూడా అండి. జీ అదే రోగ ప్రతిరోధక క్షమతను పెంచుతుందండి. ఎటువంటి వ్యక్తి అయినా కూడా రోగాలను అరికట్టించేటువంటి శక్తి సామర్థ్యం ఆ సమయంలో ఉంటుంది. ఇప్పుడు చాలా మంది రాత్రి డ్యూటీ చేస్తారు, కొంతమందికి అది అపవాదంగా ఉంటే చెప్పలేం. కానీ కాకపోతే ఇంట్లో ఉండి అన్ని అలా సూర్యోదయం వరకు ఎప్పుడు కూడా అలా ప్రయత్నం చేయండి. ఎందుకంటే దివా మా అస్వాప్సం అంటే ఎప్పుడు నిద్రపోకూడదు. దివా అంటే దినంలో ఎప్పుడు కూడా నిద్రపోకూడదు. ఇంకోటి ఉషాకాలంలో కూడా, సంధ్యాకాలంలో, ఇంకొకటి సూర్యోదయం కంటే తర్వాత కూడా ఎప్పుడు అలా ఉండకూడదు. ముఖ్య అదే సాయం సంధ్యా సమయాలు, సాయం సంధ్యా సమయాల్లో. ప్లస్ దినంలో కూడా ఎక్కువ అలసిపోయింటే పడుకోవాలి, కానీ అలసిపోకుండా ఎప్పుడు పడుకోకూడదండి. అసలు దినంలో పడుకోకూడదు అసలు మామూలుగా అయితే. అదే ఎక్కువ కష్టపడి ఏదైనా పని చేసిన వాళ్ళకైతే అప్పుడు 1 గంట రెస్ట్ తీసుకోవచ్చు, కానీ అది కూడా పని చేసిన వాళ్ళకు, అలసిపోయిన వాళ్ళకి మాత్రమే. కాబట్టి దినంలో కూడా పడుకోవద్దని చెప్పి మన శాస్త్రం చెప్తుంది. అస్తు అంటే దినంలో పడుకోవడం మంచిది కాదండి. అనారోగ్యంగా ఉంటుందండి లేచిన తర్వాత మధ్యాహ్నం ఖచ్చితంగా అనారోగ్యం ఖచ్చితంగా మనం పెంచుకుంటాం, లేనిపోయి కొత్త సమస్యలు సృష్టించుకుంటాం. రాసుకోండి. అతి నిద్ర విగ్రహం నిద్రా సంప్రతి నా యుజ్యతే. ఇప్పుడు నిద్ర ఇది యుక్తికరమైనది కాదు. నిద్రా సంప్రతి నా యుజ్యతే. నిద్రా సంప్రతి నా యుజ్యతే. నిద్ర అనేది సంప్రతి ఇప్పుడు నా యుజ్యతే, యుక్తికరం కాదు. యుక్తి సంగతం కాదన్నమాట. నిద్ర సంప్రతి నా యుజ్యతే, దాన్ని ఏమంటాం అతి నిద్రం. అంటే నిద్ర ఈ సమయంలో ఉచితం కాదు, అనుచితమైనది, పడుకోకూడదు. కొంత చాలా ఎక్కువ పడుకోవడం వల్ల లేకపోతే తీసుకుంటే వాళ్ళకి అర్థం కాదండి. కఫ వృద్ధి కావచ్చు, ఎక్కువ తిన్న తర్వాత పడుకోవడం వల్ల, కానీ ఇంకా బయటికి వెళ్ళకుండా ఎక్కువ ఏమొస్తే ఖాళీగా ఉంటే అదే చేస్తుంటామండి. ఆలస్యం, ప్రమాదం, బద్ధకం ఇవన్నీ చాలా భయంకరంగా వస్తుంటాయంట. బరువు ఇవన్నీ కూడా శరీరంలో వార్ధక్యం, బరువు ఇవన్నీ దీనివల్ల వచ్చేస్తుంటాయి. నిద్ర కూడా పట్టదండి. ఏంటండి? మధ్యాహ్నం పడుకుంటే రాత్రి భాగం మంచి నిద్ర పట్టదు. అవునండి. ఇప్పుడు రాత్రి పగులు బాగా కష్టపడ్డాం, రాత్రికి హాయి నిద్ర వస్తుంది, గాఢ నిద్రపోతాం. లేకపోతే పగులు పడుకుని రాత్రి పడుకుంటే బలవంతంగా పడుకో శరీరం అలాగే పడి ఉంటుంది, కానీ మనసు ఏదో ఒకటి ఆలోచన చేస్తూనే ఉంటున్నామట. ఏదో ఆలోచనలు వస్తుంటాయి, ఏదో చేస్తుంటామట. కాబట్టి మానసిక శాంతి అనేది, మానసిక పీడ అనేది అది తగ్గదండి. అంటే కొంచెం అస్తవ్యస్త చాంచల్యంగా ఉన్నప్పుడు అశాంతంగా ఉంటున్నామట. శాంతంగా బాగా పగులు ఏదైతే కష్టపడుతుందో రాత్రికి బాగా నిద్ర వస్తుంది. రాత్రి బాగా నిద్ర పట్టిన వాళ్ళు పగులు మళ్ళీ బాగా పని చేయగలుగుతారు. నుండి కనెక్షన్ పరమాత్మ ఈ పెద్ద సృష్టి ఒక రాత్రిని ఒక కాలాన్ని సృష్టించాలంటే దానికి ఒక మహత్వం ఉంటుందన్నమాట. ఏ సమయంలో ఏ పని చేస్తే ఆ పని ఉచిత సమయం చేస్తే అది ఆ శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది, అన్ని రకాలుగా ఆరోగ్యాన్ని ఇస్తుంది అన్నమాట. కానీ రాత్రి పడుకునే నిద్రనే మనకు అప్పుడు తమో గుణం అనేది ఆటోమేటిక్ గా మనలో వచ్చేస్తుందండి. ఈ అంధకారం, ఈ కాలాన్ని బట్టి మార్పులు ఏ కనిపిస్తుందో, అంధకారం వస్తుంది మనకు సూర్యుడు అస్తమించినప్పుడు. ఆ ప్రకృతి స్వభావంగానే మనలో తమోగుణం ఉత్పన్నం అవుతుంది. దినంలో తమోగుణం ఉండదండి, రజోగుణం ఉంటుందంట పని చేయడానికి. ఆ టైం రజోగుణ టైంలో తమోగుణం తీసుకొచ్చి బలవంతం తీసుకుని పడుకుంటే ఏమవుతుందండి, అది విపరీతంగా కాలానికి విపరీతంగా మనం పని చేస్తున్నామట. కాబట్టి అది ప్రకృతి సిద్ధం కాదు, ప్రకృతి సహజం కాదు. కాబట్టి అందుకే అనేక సమస్యలకు దారితీస్తుంది.
అస్తు. అతి నిద్రం అంటే ఏమిటంటే ఇప్పుడు నిద్ర అనేది యుక్తి ఉచితం కాదు, దాన్ని అతి నిద్ర అంటాం. అతి నిద్రం నిద్ర కాదు, అతి నిద్ర అన్నా కూడా ఎక్కువ నిద్ర అని అర్థం వస్తుంది. ఇక్కడ అతి నిద్రం అంటున్నాం. ఇక్కడ అతి అనే విపదం ఏ అర్థంలో వచ్చింది మనకు? ఆ సమయోచితము అంటే ఉచితమైన సమయం కాదు అనే సందర్భాన్ని చెప్పడం కోసం అతి అనే అవ్యపదాన్ని ఉపయోగించామట. అతి అనే అవ్యపదము నిద్ర అనే సుబంతం చేత సమాసం అయింది, అవిభావ సమాసం అయింది. అందుకే అతి నిద్రం అంటున్నామట. అంటే ఈ సమయం నిద్ర ఉచితమైంది కాదు అనే అర్థంలో. అలాగే అతి హాసం, అతి హాసం ఈ సమయంలో ఎక్కువ నవ్వడం కూడా ఉచితం కాదు. అంటే నవ్వటానికి కూడా ఒక సందర్భం ఉంటుంది, ఒక సమయం ఉంటుందండి. ఎప్పుడు పడితే ఎప్పుడు నవ్వుతుంటే ఏమవుతుందండి? అసందర్భంగా అసమయంగా నవ్వుతూ ఏమనుకుంటారు? సమయం సందర్భాన్ని బట్టి నవ్వుతుంటే దానికి ఒక అర్థం ఉంటుంది. అసమయం చదివితే ఒక పిచ్చివాడు అనుకుంటారు, మెంటల్ వాడు అనుకుంటారు, అంతే కదా. సందర్భం లేకుండా విషయం లేకుండా నవ్వుతే అనిష్టమైన సమయం నవ్వినా కూడా అది యుక్తి సంగతం కాదన్నమాట. సందర్భానుసారంగా ఉంటే అది వేరే అర్థాన్ని ఇస్తున్నమాట. అస్తు. అతి హాసం, ఇప్పుడు హాసస్య హాస సంప్రతి నా యుజ్యతే. ఇప్పుడు హసనం లేదంటే హసనం సంప్రతి నా యుజ్యతే, హసనం సంప్రతి నా యుజ్యతే, హసనం సంప్రతి లేదా హాసం, హాసం సంప్రతి నా యుజ్యతే, హాసం లేదా హాసం రాసుకున్నా, హాసం సంప్రతి నా యుజ్యతే. హసనము రాసుకోవచ్చు అర్థంలో కొంచెం. దీనికి హాసం అంటే వ్యంగ్యం అండి. హాసం పరిహాసం చేయొద్దు, పరిహాసం చేయొద్దు అంటుంటాం మనం. అలాగా అంటే వెటకారాలు ఆడొద్దు, అది ఒక అర్థం వస్తుంది. ఒకటి నవ్వడం అర్థంలో, అంటే సమయ సందర్భం లేకుండా వెటకారాలు ఆడుతున్నాం అంటుంటాం అనమాట. అంటే ఏం భిన్న చిలిపి చేస్తే చేయడం అనమాట. హాసం ఒకటి. సార్ సంప్రతి అంటే అర్థం ఏంటి సార్? సంప్రతి ఇప్పుడు అని అర్థం. ఇక్కడ సంప్రతి అంటే ఇప్పుడు అర్థం వస్తుంది, సందర్భం బట్టి అర్థం కూడా సంప్రతి ఇప్పుడు తీసుకునే. సంప్రతి అంటే ఇక్కడ ఏంటి? ఇది సంప్రతి, నా సంప్రతి అసంప్రతి ఆ పదాన్ని ఉపయోగించినప్పుడు ఇది ఉచిత సమయం కాదు అనే అర్థాన్ని జ్యోతిస్తుంది. సంప్రతి శబ్దానికి అర్థం ఇప్పుడు, కానీ అతి అనే అవ్యయం చేత సమాసమైనప్పుడు దాని యొక్క భావం మారిపోయింది. సంప్రతి అనే శబ్దానికి అర్థం ఏం చెప్పాను? ఇప్పుడు అని అర్థం వస్తుంది సామాన్యంగా. యుజ్యతే అంటే యుక్తికరము కాదు అనా? యుజ్యతే అన్నారు కదా. యుక్తికరమైనది కాదు, ఉచితమైనది కాదు. యుజ్యత అంటే ఉచితమైనది కాదు, యుక్తికరమైనది కాదు. ఈ సమయము, ఈ సందర్భము, ఈ దినము, ఈ సమయము, సమయాన్ని ముఖ్యంగా. గురుగారు ఒక సందేహం అండి. జీ. నిద్ర అనేది సుబంతం ఎట్లా అయిందండి? ఏంటండి? అతి నిద్రం, నిద్ర అనేది సుబంతం ఎట్లా అయింది? దీనికి సందేహం ఎందుకండి మీకు? నిద్ర సుబంతం ఎందుకు కాదు? నిద్ర సుబంతం ఎందుకు కాదండి? శబ్దమే కదా, నిద్ర అని ఒక అర్థం ఉంది, అర్థవంతమైన శబ్దమే కదా. మరి మహోదయ నిద్ర స్త్రీలింగం కదండి, స్త్రీలింగ శబ్దం అండి. అందుకని కదా ఇది హాసం అన్నది హసనం, హాసం నపుంసకలింగం కదండి. అంటే సమాసమైన సమస్త పదం ఏర్పడింది కదా, అదే అప్పుడు విభక్తులు మారిపోతాయి అక్కడ. అవునవును అవును. సుబంతం అంటే సుప్పులు ఉన్నది అని కదా అర్థము. సుప్పు వచ్చి లుప్పు అయిపోయింది కదా అక్కడ, లుప్పు అయిపోతుంది. వచ్చిన వెంటనే ఏదైనా కానీ స్త్రీలింగ శబ్దాల్లో కుమారి, గౌరి, ఇక్కడ సుప్పు ఎక్కడ ఉందండి? ఏదో వచ్చి వెళ్ళిపోతాయి అన్నమాట, లోపం చేస్తాం. ఖచ్చితంగా సుప్పులు వచ్చింది కూడా పదం అని చెప్పుకుంటాను. సుప్పు రాకుండా పదం కాదు అది. ఆ పదం నా ప్రయోజనం ఆ పదం చెప్పేది పెట్టకుండా అసలుకి మేము పదాన్ని ఉపయోగించుకోలేము, వస్తాయి లోపం అయిపోతాయండి. అవునవునండి. గురుగారు జీ, సంప్రతి వార్త అని మనం వింటాం కదా న్యూస్ వినేటప్పుడు. జీ జీ, అక్కడ ఏమండి అర్థం? అది ఇప్పుడు వార్తలు సంప్రతి, ఇప్పుడు వెంటనే ఇప్పుడు వార్తలు, ఇప్పుడు వార్తలు, సంప్రతి వార్త, ఇప్పుడు వార్తలు. ఇక్కడ సంప్రతి అంటే ఇప్పుడని చెప్పాను. ఇక్కడ ఈ సంప్రతి అనే శబ్దము
అతి అనే అవ్యయ పదం చేసి సమాసం చేయబడింది. అతి అనే అవ్యయ పదంతో కలిపామన్నమాట. కలిపినప్పుడు ఈ రెండు మొత్తం సమస్త పదం కలిసి మొత్తం శబ్దం కలిసి అర్థం భిన్న అర్థం ఇస్తుంది. ఏ అర్థం ఇస్తుంది? అతి అనే అవ్యయ పదంతో కలిసినప్పుడు ఇది ఉచితమైన సమయం కాదు అని అర్థం జ్యోతిస్తుంది అన్నమాట. అసంప్రతి అర్థమైందండి. అతి అనే అవ్యయ పదంతో కలిసినప్పుడు అర్థం మారిపోతుంది. అస్తు. నెక్స్ట్ ఇలాగే అతిక్రోధం. అతిక్రోధం క్రోధస్య క్రోధ సంప్రీతి నా యుజ్యతే. ఇప్పుడు క్రోధం కోపగించుకోవడం. క్రోధ సంప్రీతి నా యుజ్యతే. ఇప్పుడు క్రోధం అనేది యుక్తి సంగతం కాదండి. ఇప్పుడు ఎందుకు కోపడుతున్నావు? ఇప్పుడు సమయం లేదు, సందర్భం లేదు. టైం వచ్చినప్పుడు కోపడండి, దానికి ఒక అర్థం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వ్యర్థంగా ఎందుకు కోపపడుతున్నావు? వ్యర్థంగా కోపడొద్దు. సమయ సందర్భాన్ని సాధంగా కోపడాలంటే దానికి ఒక అర్థం ఉంటుంది. అలాగా అతిక్రోధం. అతిక్రోధం చాలా మంది క్రోధపడుతుంటారు, చూస్తుంటాం మనం. కానీ కోపం కూడా ఒక గుణమే. ఏంటండి? కోపం కూడా ఒక గుణమే. ఎప్పుడు సమయోచితంగా దాని కోపాన్ని ఉపయోగించుకున్నప్పుడే. ఎప్పుడు పడితే ఇప్పుడు కోపాన్ని ఉపయోగించడం అది మళ్ళా ఏమవుతుంది? అది మళ్ళా నిందార్థంలోకి వచ్చేస్తుందండి. అది ఆ గుణాన్ని, ఆ గుణం ఏదైనా కానీ ఒక గుణం అనేది మనలో ఉందంటే అది ఒక మాత్రా రూపంలో, ఒక పరిమితంలో, ఒక లిమిట్ లో ఉంటే అన్ని గుణాలే అండి. గుణం లిమిట్ దాటిపోయిందా అవి అవగుణాలు అయిపోతాయి. ఆ క్రోధం అనేది గుణమే. ఇప్పుడు క్రోధం లేకుంటే మనం ఏది కూడా ఏది శాసించలేమంట. అంటే కోప ప్రదర్శన కూడా అవసరం అన్నమాట. అక్కడ మాకు భయం, భీతి అని ఉంటాయన్నమాట. ఆ క్రోధం లేకుండా, ఆ భయం లేకుండా, క్రోధం అంటే ఒక భయం, ఎదుటి వాళ్ళను ఒక మార్గంలో పెట్టడం కోసం ఆ భయం ఉత్పన్నం చేయాలి అంతే. ఎందుకంటే దండాశాస్తి ప్రజా సర్వాహ. ఎందుకంటే ఈ మనుషుల యొక్క స్వభావం ఏంటంటే శిక్షణ వ్యవస్థ, దండ వ్యవస్థ ఉందంటే పనిచేస్తామట. ఆ భయం, భక్తి, భయం లేదనుకోండి యువత అంతా యాక్టివ్ గా ఉండదు అన్నమాట. ఆ భయమే మనిషిని పని చేయిస్తుందన్నమాట. ఆ భయమే మనిషిని పని చేయిస్తుంది. ఆ భయం లేకపోతే పని చేయదన్నమాట. కాబట్టి మన్య రూపంలో కోపం కూడా ఒక గుణమే. ఆ గుణం అనేది మనం ఒక లిమిట్ లో పెట్టుకున్నప్పుడు అది ఒక లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి క్రోధ సంప్రీతి నా యుజ్యతే. ఇప్పుడు కానీ ఉచిత సమయం కాదు. అందుకంటే ఇప్పుడు ఎందుకంటే అనవసరం కోప్పడతారు. మన సమయం వచ్చి మనం అప్పుడైనా గట్టిగా అరిచినా చేసినా బాగుంటుంది. ఇప్పుడు ఎందుకు కోప్పడడం చెప్తున్నాం. అంటే ఉచిత సమయంలో సందర్భంగా ఏది ఉపయోగించుకుంటే అది ఫలీభూతం అవుతుందంట. కోపమే అది. అయినప్పటికీ సమయానుచితంగా ఉపయోగిస్తే అది మనకు లాభాన్ని చేకూరుస్తుంది. అలాగే అతి మౌనం. ఏంటండి? అతి మౌనం. చాలా మంది అతి మౌనంగా ఉంటుంటుందండి. చూస్తుంటారు, ఎంత పిలిస్తే అంతే సమానం చెప్పడం, ఎక్కువ మాట్లాడమాట. అతి మౌనం. ఓకేనా? అలాంటి వ్యక్తులు ఉంటారు అతి మౌనం. ఇది కూడా అతి మౌనం కూడా ఉచితం కాదు. ఎప్పుడైతే నువ్వు మాట్లాడడం మౌనంగా ఉంటే ఎలా ఉంటుందండి? అది ఉచితం కాదన్నమాట. మౌనంగా ఉండడము ఉచితం కాదు. ఏ సమయంలో సందర్భంగా మాట్లాడే సమయం వచ్చిందో, అడగాల్సిన సమయం వచ్చి అడగకుండా మౌనంగా ఉంటే ఏమవుతుంది? కాబట్టి అక్కడ కావాల్సిన పనులు జరగవు అన్నమాట. అతి మౌనం కూడా ఉచితం కాదు. ఏది? సమయాన్ని బట్టి, సమయ సందర్భాన్ని బట్టి మౌనంగా ఉండు. అది ఉచితం, నీకు లాభాన్ని ఇస్తున్నావు సమయ సందర్భాన్ని బట్టి. ఏ సమయంలో నువ్వు ఉచిత సమయంలో కాకుండా అనుచిత సమయంలో మౌనంగా ఉన్నావు అనుకోండి, అది నీకు హాని కలిగిస్తుంది. ఎక్కడ మౌనంగా ఉండాలి అక్కడ మౌనంగా ఉండు. ఎక్కడ అవసరమో అక్కడ మౌనం అనేది తీసివేసి మనం ఏదో ఒకటి చెప్పాలి అక్కడ, ఏదైతే సమయ సందర్భాన్ని బట్టి. కాబట్టి ఈ రకంగా మనము అసంప్రతి అనే శబ్దము, అతి శబ్దం ఇక్కడ ఏ అర్థంలో వచ్చింది? అతి అనే శబ్దము ఆ సమయము, అనుచితమైన సమయము, ఇలాంటి అర్థాన్ని చెప్పడం కోసం మనకు ఇక్కడ వచ్చింది శబ్దం ఉపయోగించాము. అస్తు. మహోదయ, విగ్రహవాక్యం అంటే దీనికి అతి మౌనం. మౌనం సంప్రీతి నా యుజ్యతే. మౌనది సంప్రీతి ఇప్పుడు యుక్తి సంగతం కాదు, యుక్తికరమైనది కాదు. ఈ టైంలో అనుచితమైన సమయంలో నువ్వు మౌనం పాటిస్తున్నావు. అనుచిత సమయంలో మౌనం పాటిస్తున్నావు అంటే ఎప్పుడైతే మౌనం పాటించకూడదు, మౌనం పాటిస్తే ఎట్లా ఉంటుందండి? అదనమాట. మౌనం సంప్రీతి నా యుజ్యతే. మౌనం అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఉండటం యుక్తికరమైనది కాదు, నా యుజ్యతే. అందుకే అతి మౌనం. అతి మౌనం కూడా ఉచితం కాదు అని చెప్పి ఇక్కడ మనకు చెప్పబడుతుంది.
నెక్స్ట్ చూసుకోండి, ప్రాదుర్భావం, శబ్ద ప్రాదుర్భావం అర్థంలో ఏ అవ్యయపదాన్ని ఉపయోగిస్తాం చూడండి. శబ్ద ప్రాదుర్భావం ఒక బిందు రాసుకోండి. 8వ పాయింట్, శబ్ద ప్రాదుర్భావ అర్థంలో శబ్దం యొక్క ప్రకటావస్థ, శబ్దం యొక్క ప్రకటావస్థ అంటే అభివ్యక్తి అవస్థ. ఒక శబ్దం ఉచ్చరిస్తున్నాం అంటే దాని యొక్క అర్థం ఏదో అభివ్యక్తం అవుతుంది, ప్రకటన అవుతున్నాం అట. అంటే శబ్దం యొక్క ప్రకటావస్థ, అభివ్యక్తావస్థ. ఓకేనా? శబ్ద ప్రాదుర్భావ అర్థంలో శబ్ద ప్రాదుర్భావము శబ్దం యొక్క ఉత్పత్తి స్థితి, ప్రకటావస్థ. శబ్ద ప్రాదుర్భావ అర్థంలో ఇతి అనే అవ్యయపదానికి, శబ్ద ప్రాదుర్భావ అర్థంలో శబ్ద ప్రాదుర్భావ అర్థంలో వర్తమానమైనటువంటి ఇతి అనే అవ్యయపదానికి, అంటే శబ్ద ప్రాదుర్భావ అర్థంలో ఏమొచ్చింది? ఇతి అనే అవ్యయపదం వచ్చిందండి. శబ్ద ప్రాదుర్భావము అనే అర్థాన్ని చెప్పడం కోసము ఇతి అనే అవ్యయపదాన్ని ఉపయోగించాము. ఇతి అనేది ఒక అవ్యయపదం. ఓకేనా? ఇతి అనేది ఒక అవ్యయపదం. తీసుకోండి, శబ్ద ప్రాదుర్భావ అర్థంలో వర్తమానమైనటువంటి ఇతి అనే అవ్యయపదానికి, వర్తమానమైనటువంటి ఇతి అనే అవ్యయపదానికి సుబంతంతో అవ్యయీభావ సమాసం అవుతుంది. సుబంతంతో అవ్యయీభావ సమాసం అవుతుంది. సుబంతంతో అవ్యయీభావ సమాసం అవుతుంది. సుబంతంతో అవ్యయీభావ సమాసం అవుతుంది. ఓకేనా? ఏంటి చూద్దాం. ఎగ్జాంపుల్ రాసుకోండి. ఇతి పాణిని, ఇతి పాణిని, ఇతి పాణిని. ఇది మూల శబ్దం. ఉదాహరణ, నీకు ఉదాహరణ వస్తుంది. పాణిని శబ్దస్య ప్రకాశ. మహర్షి పాణిని యొక్క శబ్దం ఏంది? అది ప్రకాశమైందన్నమాట. ఆ శబ్దం ద్వారా మనం తెలుసుకుంటున్నామట ఏ శబ్దం ఎలా ఉపయోగించాలి, ఏ శబ్దం యొక్క అర్థం ఏంటి అని చెప్పి మనకు వ్యాకరణ శాస్త్రంలో, ఈ మనం చెప్పుకునే శాస్త్రంలో మనకు ఆ శబ్దం ద్వారా ప్రకాశం తెలుస్తున్నామట. ఈ శబ్దానికి ఏ అర్థం, ఏ శబ్దానికి ఏ శబ్దంలో ఏ పదాలు ఉన్నాయి, ఏ వర్ణాలు ఉన్నాయి, ఏ పదానికి ఏ ప్రత్యయానికి ఏ ధాతుకి ఏ అర్థం తీసుకోవాలి, అలాగా మనకు ఈ పాణి శబ్దం ద్వారా తెలుస్తున్నామట. పాణి శబ్దస్య ప్రకాశ. ప్రకాశ అంటే ఇక్కడ ప్రాదుర్భావం, శబ్దస్య ప్రాదుర్భావం. శబ్దం ప్రాదుర్భావం అయింది కాబట్టి అర్థం మనకు ప్రాదుర్భూతం అవుతుందన్నమాట. శబ్దము ప్రకాశితమైంది కాబట్టి ఆ శబ్దం యొక్క అర్థము మనకు ప్రకాశితం అవుతుంది. శబ్దం ఉందంటే ఖచ్చితంగా అర్థం కూడా ఉంటుందన్నమాట. శబ్దానికి అర్థానికి అవినాభావ సంబంధం. శబ్దం ఉందంటే ఖచ్చితంగా అర్థం ఉంటుంది, అర్థం ఉందంటే ఖచ్చితంగా శబ్దము ఉంటుంది. శబ్దార్థ సంబంధం నిత్యం, ఎల్లప్పుడు కూడా. కానీ పాణిని శబ్దస్య ప్రకాశ ఇతి పాణిని. అంటే పాణిని అనే శబ్దం యొక్క ప్రకాశమా, పాణిని చెప్పిన శబ్దం యొక్క ప్రకాశమా? పాణి అంటే ఇక్కడ తాత్పర్యం మహర్షి పాణి యొక్క శబ్దం యొక్క ప్రకాశం తీసుకోవాలి, శబ్దం కాదు. పాణిని చెప్పే గ్రామర్ శబ్దం పద యొక్క ప్రకాశం అది తీసుకోవాలి. అది పాణి అంటే ఆయన ప్రసిద్ధమైన కాబట్టి పాణి శబ్దం అంటే పాణి మహర్షి చెప్పినటువంటి శబ్దం యొక్క ప్రకాశము, ఇది పాణిని. ఓకేనా? మహర్షి యొక్క పేరు, శబ్దం కాదు ఇక్కడ, స్వరూపం కాదు. ఆ శబ్దం యొక్క అర్థం ఆ ఋషి యొక్క ఆ శబ్దం ద్వారా మనం ఇన్ని తెలుసుకోగలుగుతున్నాం అట. ఎందుకంటే శబ్దం యొక్క సమూహాన్ని ఒక వ్యవస్థితమైన ఒక క్రమ పద్ధతిలో మనకు నేర్పించాడు, ఒక క్రమ పద్ధతిలో పెట్టి దాని అర్థాన్ని బోధించాడు. అతి అల్ప శబ్దాలతో ఎక్కువ అర్థాన్ని ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతాము. ఈ వ్యాకరణం అంటే తక్కువ శబ్దాలతోటి, తక్కువ సమూహాలతోటి మనం ఎక్కువ అంటే ఏమంటే ఎక్కువ తెలుసుకోగలుగుతాం, అర్థాన్ని నేర్చుకోగలుగుతాం. అది మనకు ఈ శబ్దం ద్వారా తెలుస్తున్నాం అన్నమాట, వ్యాకరణం ద్వారా తెలుస్తుంది. గురూజీ నెక్స్ట్ రాసుకోండి. చిన్న డౌట్. ఇది స్వస్తి వాచకం, ఇది శాంతి ప్రకటన అంట, అప్పుడేంది? అక్కడ సమాప్తిక సూచకం. ఇది అవ్యయ పదాలకు ఒకటే అర్థం ఉండదండి. ఇక్కడ మనకు అవ్యయ పదానికి అర్థం వచ్చింది శబ్ద ప్రాదుర్భావార్థం ఇతి శబ్దం ఉపయోగించాం. అక్కడ ఇతి అనే అర్థం సమాప్తి అర్థంలో వస్తుంది. అట్లా సందర్భాన్ని బట్టి అవ్యయ పదార్థ అర్థాలు మారుతూ ఉంటాయండి. ఓకేనా? ఇతి హరిహి అనొచ్చు కదా? ఏంటండి? ఇతి హరిహి, ఇతి హరిహి
హరినా హరినా హరి శబ్దస్య ప్రకాశ ఇది హరి. హరి శబ్దం ఏదైనా ఒక హరి ఏదైనా ఒక హరి అంటే విష్ణు అనుకున్నాను, అట్లా చెప్పచ్చా మహోదయ? అలాగా చెప్పుకోవచ్చు. ప్రసిద్ధమై ఉండాలంట. హరి అన్నా అనుకోండి లోకంలో హరి శబ్దం ప్రసిద్ధంగా ఉంది. పాణి అన్నా అనుకోండి మహర్షి పాణి ఒక్కదే ఉండదు ఇక్కడ. పాణి శబ్దం పేరు ఎవరు లేదన్నమాట. ప్రసిద్ధమైన పేరు అంటే ఏది లేదు. ఒకే పాణి పేరు పెట్టినా లౌకిక పాణి గుర్తురాదు. పాణి అంటే ఋషి మహర్షి యొక్క వ్యక్తిత్వం మనకు గుర్తుకొస్తుంది అన్నమాట. ఋషి యొక్క అస్తిత్వం మనకు గుర్తుకొస్తుంది. ఓకే, ఇంకోటి రాసుకోండి. ఇదే విధంగానే ఇతి కపిలం, ఇతి కపిలం इति कपिलम महर्षि कपिलस्य कपिल शब्दस्य प्रकाशः, महर्षि कपिल शब्दस्य प्रकाशः, कपिल महर्षि सांख्य दर्शन యొక్క ప్రణేత. ఏంటండి? సాంఖ్య దర్శనం రచించిన సూత్రకారుడు ఎవరు? మహర్షి కపిల్. సాంఖ్య దర్శనంలో ఈ బ్రహ్మాండం యొక్క ప్రకృతి ఎలా ఉత్పన్నమైంది, ఎలా తయారైంది, ఈ ప్రకృతి యొక్క 25 పదార్థాలను యథార్థంగా తెలుసుకున్నప్పుడు జీవాత్మకు మోక్షం కలుగుతుంది, ముక్తి కలుగుతుంది అని చెప్పి ఈయన అన్వేషణ చేసి ఈ గ్రంథాన్ని రచించారన్నమాట. సూత్ర రూపంలో మనకు ఎలా ఏ విధంగా అర్థం చేసుకోవాలి. ముందు బ్రహ్మాండం తెలుసుకుంటే యథార్థంగా దాని బ్రహ్మాండం యొక్క యథార్థ తత్వాన్ని యథార్థంగా ఉపయోగించుకుని మనం ముక్తిని పొందవచ్చు అని చెప్పి మహర్షి కపిల్ యొక్క సిద్ధాంతం. అంటే అందరి యొక్క సిద్ధాంతం, కానీ భిన్న భిన్న రకాలుగా భిన్న భిన్న విషయాల మీద మనసుని కేంద్రీకరించి భిన్న భిన్న ప్రకారాలు చెప్పారు. ఏ రకంగా మనం ముక్తిని పొందవచ్చు, అత్యంత దుఃఖ నివృత్తి ఎలా కలుగుతుంది అనేది మనకు మహర్షి కపిల్ ఆయన సాంఖ్య దర్శన శాస్త్రంలో ఆయన రచించినటువంటి సాంఖ్య దర్శనం ఏదైతే ఉందో దాంట్లో చెప్పారన్నమాట. అస్తు కపిల శబ్దస్య ప్రకాశ ఇతి కపిలం. అలాగే జైమిని శబ్దస్య ప్రకాశ ఇది జైమిని. జైమిని శబ్దం అంటే ఏంటి? మహర్షి జైమిని పూర్వమీమాంస రచించదండి. ఏంటి? పూర్వమీమాంస దర్శన శాస్త్రం. కపిల మహర్షి ఏ విధంగా సాంఖ్య దర్శనం రచించారో అలాగే జైమిని మహర్షి పూర్వమీమాంస రచించారండి. పూర్వమీమాంస జైమిని శబ్దస్య ప్రకాశ ఇది జైమిని. పతంజలి శబ్దస్య ప్రకాశ, పతంజలి శబ్దస్య ప్రకాశ ఇది పతంజలి. మహాభాష రచించారండి పతంజలి. ప్లస్ యోగ దర్శనం రచించింది కూడా పతంజలి మహర్షి అన్నమాట. పతంజలి ప్రణీతమైన యోగ శాస్త్రం, యోగ దర్శనం మనం చెప్తూ ఉంటాం కదా. కాబట్టి పతంజలి యోగ దర్శన రచించిన సూత్రకారుడు అనమాట. అంటే పతంజలి మహర్షి వీళ్ళు ఒకటా ఇద్దరినది దీంట్లో చాలా మతభేదాలు ఉన్నాయి. మహాభాష్యం రచించిన పతంజలి, యోగ దర్శన శాస్త్రం రచించిన పతంజలి మహర్షి ఇద్దరు ఒకటేనా లేదా భిన్న భిన్నమైన వాళ్ళ వేరే వాళ్ళ అని చెప్పి దీంట్లో చాలా మతభేదాలు ఉన్నాయి. అస్తు పతంజలి శబ్దస్య ప్రకాశ ఇది పతంజలి. అలాగే యాజ్ఞవల్క శబ్దస్య ప్రకాశ, యాజ్ఞవల్క్య శబ్దస్య ప్రకాశ ఇది యాజ్ఞవల్క్యం. తెలుసు యాజ్ఞవల్కుడు ప్రసిద్ధమైనటువంటి ఋషి. అతనికి 2 భార్యలు. మనకు ఉపనిషత్తులో యాజ్ఞవల్కుడు యొక్క అతడు చాలా చెప్తూ ఉంటాం. ఓకేనా? యాజ్ఞవల్క్య శబ్దస్య ప్రకాశ ఇది యాజ్ఞవల్క్యం. ఓకేనా? ఈ రకంగా మనం అర్థం చేసుకోండి. గురుజీ ఇతిహాసం అని అంటాం కదా, అదేమిటండి? ఇతిహాసం అంటే జరిగిపోయిన ఘటనలు, సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇతిహాసం అంటాం. భారత రామాయణాలు ఇతిహాసాలు అంటుంటాం కదా. ఇతిహాసం జరిగిపోయిన ఇతిహాసాలు అంటాం. గురుజీ మరి స్వామీజీ మరి ఇది యాజ్ఞవల్క్య అని ఎందుకనము? యాజ్ఞవల్కుడు స్మృతులు రాశారు. యాజ్ఞవల్క ఇది యాజ్ఞవల్క అని ఎందుకనము? ఎట్లా? ఇది యాజ్ఞవల్క అని ఎందుకనము? యాజ్ఞవల్క్యం ఆయన పేరు యాజ్ఞవల్క్య. మహర్షి యాజ్ఞవల్క్య శబ్దము. యాజ్ఞవల్క్య తెలుగులో యాజ్ఞవల్కుడు అంటాం. యాజ్ఞవల్క్య శబ్దము యాజ్ఞవల్క్య శబ్దం అది. అది ఇది యాజ్ఞవల్క్యం అని చెప్పాము.
మరి పాణిని ఇది యాజ్ఞవల్క్య పాణిని శబ్దం కాదు, అన్నారు కదా, యాజ్ఞవల్క్య శబ్దం ఏంటండి? యాజ్ఞవల్క్య అని ఎందుకనము మరి? యాజ్ఞవల్క్య అని చెప్పాం కదా, యాజ్ఞవల్క్యం అని చెప్పి. అమ్మ అని ఎందుకు వస్తుంది? నపుంసకం ఎందుకు చేశారు? అన్నిట్లో వస్తుంది కదా. ఇతిహాసం ఎలా వచ్చింది? అతి నిద్రంలో ఎలా వచ్చింది? అతిహాసం ఎలా వచ్చింది? మరి ఇది పాణిని వచ్చింది కదా, ఆ? ఇది పాణిని వచ్చింది కదా. పాణిని శబ్దం పక్కన ఉండే సుబంతానికి లోపం అవుతుంది, ఇక్కడ కాదు. ఇతి కపిలం వచ్చిందా? కపిలంలో రాలేదు కదా మళ్ళా. అక్కడ సుబంధానికి లోపం అవుతున్నాడు విశిష్ట నియమానుసారంగా, ఇక్కడ లోపం కాలేదు. ఓకేనా? పతంజలి శబ్దం లోపం కాలేదు, జమి శబ్దం లోపం కాదు. జమి శబ్దంలో పతంజలి శబ్దం లోపం అయిపోయింది, కానీ కపిలం శబ్దంలో కాలేదు. ఇతి కపిలం. ఓకేనా? అది విశేష నియమ సందర్భంగా వ్యాకరణానుసారంగా అక్కడ లోపం చేస్తామండి, అందుకే అక్కడ రాలేదు, అమ్మ రాలేదు, ఇక్కడ అమ్మ వచ్చిందన్నమాట. సో ఈ రకంగా మనం ఈ బిందువులు చూసామండి. ఇది యాజ్ఞవల్క్యం, యాజ్ఞవల్క్య శబ్దం కాబట్టి అందుకే యాజ్ఞవల్క్యం వచ్చిందన్నమాట. అమ్మ సూచిస్తాను, అమ్మ తెచ్చుకుంటాం. అస్తు. సో ఇట్లా కొన్ని బిందువులు ఉన్నాయి, అవి అర్థాలు. ఇప్పుడు మనం ఏం చెప్పామండి? సప్తమి యొక్క విభక్తి యొక్క అర్థం చెప్పడం కోసము అది అనే అవ్యపదాన్ని ఉపయోగించాము, దగ్గర అనే అర్థం చెప్పడం కోసం ఉప అనే అవ్యపదాన్ని ఉపయోగించాము, సమృద్ధి అనే అర్థం చెప్పడం కోసం సు అనే అవ్యపదాన్ని ఉపయోగించాము. వృద్ధి, సమృద్ధి తర్వాత దానికి విపరీతం ఏంటి? నాశనం. నాశనం అనే అర్థంలో, దరిద్రత అనే అర్థంలో దురు అనే ఉపసర్గాన్ని దుర్ అనే అవ్యపదాన్ని ఉపయోగించాము. అభావము, లేదు అనే అర్థం చెప్పడం కోసం నిర్ అనే అవ్యపదాన్ని ఉపయోగించాము. సమాప్తమైంది, జరిగిపోయింది అనే అర్థం చెప్పడం కోసం అత్యయ అనే అవ్యపద, అత్యయ అతి సారీ నీరు అనే ఉపసర్గాన్ని ఉపయోగించాము. ఇక్కడ కూడా వచ్చిందన్నమాట. అభావార్థంలో నీరు వచ్చింది, అభావార్థంలో నీరు వచ్చింది, ప్లస్ అత్య సమాప్తము జరిగిపోయిన అర్థంలో నీరు అనే ఉపసర్గం వచ్చింది. ఇక్కడ రెండోసారి వచ్చిందన్నమాట. అత్యం అయిపోయింది, సమాప్తమైంది, అలాంటి అర్థంలో నీరు అనే ఉపసర్గాన్ని ఉపయోగించుకుంటాం. ఓకే. అలాగే అసంప్రతి, ఇప్పుడు ఉచితమైన సమయం కాదు, అలాంటి అర్థం చెప్పడం కోసం ఇక్కడ అతి అనే అవ్యపదాన్ని ఉపయోగించుకున్నాము. సో ఈ రకంగా అలాగే శబ్ద ధాతు భావార్థంలో ఇతి అనే అవ్యపదాన్ని ఉపయోగించుకున్నాం. ఇవన్నీ అవ్యపదాలు. ఇవి ఒక్కొక్క శబ్దంతో ఉన్నప్పుడు ఒక్కొక్క సమాసంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన అర్థాన్ని ఇస్తాయండి. ఇప్పుడు ఈ శబ్దం అతి శబ్దం ఈ అర్థాన్ని ఇచ్చింది కదా, ఇప్పుడు ఇదే అర్థం ఉంటుందని కాదు. ఈ అవ్యపదాలకు, ఈ ఉపసర్గాలకు ఒక్కొక్క చోట ఒక రకమైన అర్థాన్ని ఇస్తాయి. భిన్నమైన సందర్భాల్లో భిన్నమైన అర్థాన్ని ఇస్తూ ఉంటాయండి. ఆ సందర్భాన్ని బట్టి మీకు కూడా అర్థం అవుతుంది. అవే సందర్భంలో ఈ రకమైన అర్థాన్ని తీసుకోవాలని చెప్పి ఇక్కడ మనం నిర్ధారించబడ్డాయి. సో అది ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అవి ఇటువంటి ఇంకా చాలా వస్తాయి మనకు. ఏ అర్థంలో అవ్యపదం ఏ అర్థంలో ఉంది, దాని యొక్క అర్థం ఏ విధంగా తీసుకోవాలి, అది సమాసంలో ఏ రకంగా ఉపయోగించబడుతుంది అనేది మనం చూసాము. అవి ఇటువంటివి ఇంకా ఎటువంటి అవ్యపదాలు ఉన్నాయి, ఎటువంటి అర్థాన్ని ఇస్తాయి మనకు, అది మనం చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. మహోదయ, ఒక సంధి విషయంలో ఒక డౌట్ అడగొచ్చునా? నమస్తే మహోదయ. ధన్యవాదాలు. సంధి నమస్తే మహోదయ. ధన్యవాదం మహోదయ. సంధి విషయంలో ఒక డౌట్ అడగొచ్చునా?